ఉదయం నమస్కారం అందరికీ. ఈరోజు డే 35 కంటెంట్ క్రియేషన్లో దూసుకుపోదాం. మొత్తానికి మన సబ్స్క్రైబర్స్ కౌంట్ ఏదైతే ఉందో అది దినదినం అభివృద్ధి చెందుతూ ఉందన్నమాట. ఇంతెంతై ఒటిడింతై అన్నట్లు నిన్నటికన్నా ఈరోజు కొంచెం ఎక్కువ అట్లా 1-2 చెప్పడం పెరుగుతుంది. వ్యూస్ రిటెన్షన్ అది చూడాలి. హోప్ఫుల్లీ మంచిగా రిటెన్షన్ అవుతుంది అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను కూడా వీడియోలో చెప్పాను, మన ఛానల్లో 3 టైప్ ఆఫ్ కంటెంట్ వీడియోస్ వస్తున్నాయి. సో ఒకటి వచ్చేసి ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ వీడియోస్, ఇంకొకటి వచ్చేసి డైలీ బ్లాగ్ కంటెంట్స్, అండ్ ఇంకొకటి వచ్చేసి మహోన్నత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే మన దేశానికి సేవ చేసిన వాళ్ళు కానీ లేకపోతే నన్ను ఇన్స్పైర్ చేసిన వాళ్ళు కానీ వాళ్ళ కోసం మాట్లాడుకునేటప్పుడు దానికి ఒక సెపరేట్ సిరీస్ అనమాట. దాని పేరు ఎందరో మహానుభావులు. సో ఈ ఎందరో మహానుభావులు సిరీస్లో సంబంధించిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటికి నేను కొంచెం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాను. ఈ స్క్రిప్ట్ వర్క్ చేసినప్పుడు ఏమవుతుందంటే నాకు కొంచెం తడబాటు వస్తుంది, ఎందుకంటే ఫ్లోలో చెప్పకుండా నేను ప్రాంప్టర్ లేదు. సో స్క్రిప్ట్ రీడ్ చేసేసి తర్వాత ఒకసారి చెప్పాలన్నమాట. ప్రాంప్టర్ లేకపోవడం వల్ల అటు ఇటుగా కొంచెం తడబడుతున్నాను అనమాట. సో దానికి ఏమైనా చిట్కాలు ఏమైనా ఉంటే మీకు ఎవరికైనా తెలుసుంటే ప్లీజ్ లెట్ మీ నో. నాకు హై లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఆ వీడియో చేసినప్పుడే వస్తుంది, ఎందుకంటే నిజంగా ఏదో కొంచెం కంట్రిబ్యూట్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట. సో మన ఎజెండా ఏంటంటే రెగ్యులర్ వీడియోస్ చేస్తూ మనకి ఈ యూట్యూబ్ తాలూకా ఆల్గరిథం కానీ యూట్యూబ్ వీడియోస్ కానీ ఎడిటింగ్ కానీ ముందు అర్థం కావాలి. సో దానికి ఏంటంటే మనకి వీలైనంత వరకు ద వాల్యూమ్ విల్ బి మోర్ అనమాట. ప్లీజ్ బేర్ విత్ మీ. అప్పుడే నన్ను వదిలేకండి. ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. రోజు నామహమే కాకుండా ఇంకేమైనా సరే హెల్ప్ఫుల్ అయితే అవి కూడా ఇస్తాను అనమాట. బట్ ఆబ్వియస్గా 1-2 రోజులు మీకు బోర్ కొట్టచ్చు. ఆ వీడియోస్ని క్షమించేసి మిగిలిన వీడియోస్ని కొంచెం ఎత్తేయండి. ఈరోజు చాలా త్వరగా ఆఫీస్కి వెళ్ళిపోయాను అనమాట. చాలా పొద్దున్నే లేచాను. రాత్రి చాలా రోజుల తర్వాత చాలా మంచి నిద్ర పట్టిందనమాట. సాలిడ్గా 8 hours పడుకొని లేచేసాను. లేచేటప్పటికి 6 అయిపోయింది. 6కి లేచి చాలా సంవత్సరాలు అవుతుంది యాక్చువల్లీ. నేను అయిపోయినాక ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఎర్లీగానే జిమ్కి వెళ్ళాను అనమాట. ఈరోజు లెగ్లో మనం మళ్ళీ కొత్త పిఆర్ బ్రేక్ చేసాం అనమాట. ఎస్, అంటే 170 అనేది మన ప్రీవియస్ పిఆర్, కానీ అది ఇంజురీకి ముందు. సో అది రీచ్ అవ్వడానికి టైం పడుతుంది ఖచ్చితంగా. కాకపోతే అంతకన్నా ముందు మనం అంచెలంచెలుగా ఎదుగుతున్నాం కదా. సో మాంబా మెంటాలిటీ ప్రకారం మనం నిన్నటికన్నా ఈరోజు కొంచెం ఇంప్రూవ్ అయ్యాం. లాస్ట్ వీక్ కన్నా ఈ వీక్ చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఎందుకంటే లాస్ట్ వీక్ వచ్చేసి 150 kg ఏదైతే ఉందో అదే మన మ్యాక్స్ వెయిట్ స్క్వాట్లో. ఈ వీక్ వచ్చేసి 160 అనమాట. మంచిగా 3 reps చేశాను. ఒక రెప్ షార్ట్ రెప్ చేశా, బట్ మిగిలిన 2 reps ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ మంచిగా డీప్ కూడా వచ్చింది. డెప్త్ కూడా బాగా అనిపించింది అనమాట. వెనకాల స్పాట్కి ఒక పర్సన్ పెట్టుకున్నాను, కానీ ఆయన దగ్గర నుంచి లిఫ్ట్ తీసుకోలేదు. మనకు ఒక గోల్ ఉంది బేసిక్గా. ఏంటంటే ముందు మనం 170 ఎత్తుకున్నాం కదా మన స్క్వాట్, అది మించి ఫర్ ఎగ్జాంపుల్ 180 కానీ 190 కానీ వస్తే ఆ స్ట్రెంత్ లెవెల్స్ ఒక 1-2 weeks మెయింటైన్ చేసి మన జీవితంలో ఫస్ట్ టైం కట్ స్టార్ట్ చేద్దాం. ఎస్, ఐఎమ్ మేకింగ్ దిస్ క్లెయిమ్ అనమాట. బోల్డ్ క్లెయిమ్ చేస్తున్నాను. ఇది వరకు ఒక వీడియోలో నేను చెప్పాను ఏంటంటే బోల్డ్ క్లెయిమ్స్ చేయాలి, దాని తర్వాత నిలబెట్టుకోవాలి, లేకపోతే మనది ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు జడ్జ్ చేస్తారు. ఇంతవరకు నేను కట్ గురించి ఎప్పుడు మాట్లాడలేదు, ఎప్పుడు ప్రస్తావన తీసుకురాలేదు. అసలు కట్ అనేది మనకి ఇంట్రెస్ట్ లేని టాపిక్. 24 గంటలు తినడం, బల్క్ అవ్వడం అండ్ స్ట్రెంత్ పెంచడం అనేది. బట్ మన తాలూకా స్ట్రెంత్ కోట ఏదైతే ఉందో ఆల్రెడీ ప్రీవియస్ డాటా కన్నా ఎక్కువైతే ఖచ్చితంగా మనం కట్ మొదలు పెట్టాలన్నమాట. ఆ కట్ ఎలా ఉండాలంటే నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు ఉండాలి. చూద్దాం మనకి దేవుడు ఏం చేస్తాడో. ఆ కన్సిస్టెన్సీ ఖచ్చితంగా దేవుడు ఇవ్వాలని కోరుకుందాం. మన వంతు ప్రయత్నం కూడా మనం చేసుకుంటూ పోదాం అనమాట. బెంచ్ ప్రెస్ వచ్చేసి 120 ప్రజెంట్ ట్రెండ్ అవుతుంది. 2-3 reps వస్తున్నాయి. షోల్డర్ ప్రెస్ వచ్చేసి స్మిత్ మిషన్ మీద 4 plates అంటే 10 kg ప్లేట్ 4 వేస్తున్నాను అనమాట. సో దాని రెసిస్టెన్స్ ఎంత ఉందో మనం క్యాలిక్యులేట్ చేయలేదు. సో అదొకటి. అంటే డంబల్స్ అయితే ప్రజెంట్ 40 kg చేస్తున్నాను, లైక్ 80 kg అనుకోండి, సీటింగ్ మిలిటరీ ప్రెస్ లాంటిది. డెడ్ లిఫ్ట్ వచ్చి చాలా రోజులు అయింది కాబట్టి చెక్ చేసుకోలేదు. డెడ్ లిఫ్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. స్క్వాట్ వచ్చేసి 150 kg మొన్నటి వరకు ట్రెండ్ అయ్యేది, ఇప్పుడు 160 kgకి వచ్చింది. అండ్ లెగ్ ప్రెస్ వచ్చేసి ఇట్స్ ఆల్మోస్ట్ 300 kilos వేస్తాం అనమాట లెగ్ ప్రెస్కి. ప్లస్ ఆ మెషిన్కి ఎంత రెసిస్టెన్స్ ఉంటే అంత. అంటే నేను రెగ్యులర్గా వెళ్ళే జిమ్కి 70 to 72 kg ఎంతో ఉంది రెసిస్టెన్స్. మన తాలూకా ఈ యావరేజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంక్రీజ్ అయ్యాయి అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మనం కట్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మన స్ట్రెంత్ లెవెల్ రీచ్ అయిపోయింది కాబట్టి ఇంకా మన బాడీ తగ్గాల్సిన డైరెక్షన్ వైపు వెళ్దాం అనమాట. అండ్ ఆల్సో ఎడ్డీ హాల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పిండంటే తన తాలూకా హెవీయెస్ట్ డెడ్ లిఫ్ట్, అంటే ఇప్పుడు ఆ రికార్డ్ బదులైంది అనుకోండి, థార్ బ్రాన్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ రికార్డ్ని బ్రేక్ చేశాడు. కానీ అంతకుముందు ఎప్పుడైతే ఎడ్డీ హాల్ కింద ఉండేది కదా, సో 500 ఆయన హైయెస్ట్ డెడ్ లిఫ్ట్ ఉండేది. ఆ డెడ్ లిఫ్ట్ ఆయన ఎట్లా ఎత్తిండంటే
ఆయన ఇంట్లో చూపిస్తాడు బేసిక్గా లెగ్ ప్రెస్ మెషిన్ ఉంటుంది. ఆ లెగ్ ప్రెస్ మెషిన్లో ఎక్కువ వెయిట్ చేసి దాని ఫలితంగా ఆయన తాలూకా డెడ్ లిఫ్ట్ పిఆర్ పెరిగిందని చెప్పి ఆయన చెప్పాడు అనమాట. సో మనం ఇంక్లూడ్ చేసాం ఆల్రెడీ. సో ప్రజెంట్ అయితే ఆర్డిఎల్స్ చేస్తుంటాను ప్రతి వీక్ విత్ లెగ్ వర్కౌట్స్. కానీ ఆర్డిఎల్స్ అంటే తెలుసు కదా, రొమానియన్ డెడ్ లిఫ్ట్ ఆర్ స్టిఫ్ లెగ్ డెడ్ లిఫ్ట్, ఇవి చేస్తుంటాను. కానీ చాలా తక్కువ వెయిట్స్కి చేస్తుంటాను అనమాట. డెడ్ లిఫ్ట్ అయితే స్టార్ట్ చేయలేదు, అది కూడా స్టార్ట్ చేద్దాం. మా ప్రోగ్రెస్ ట్రాక్ చేసుకుంటూ పోయి ఇచ్చి పడేద్దాం అనమాట. నిన్నటికంటే ఈరోజు ఖచ్చితంగా మెరుగుపడదాం అండ్ రేపు ఇంకొంచెం బెటర్ అవుదాం. మా అమ్మ మెంటాలిటీ తగ్గేది లేదు, చూసుకునేది లేదు, బ్యాక్కి దూసుకుంటూ పోవడం అనమాట. సో దీస్ ఆర్ ద జిమ్ అప్డేట్స్ విచ్ ఐ హ్యావ్ అనమాట. కంటిన్యూస్గా ఏ విషయాల కోసం అయినా సరే నా మొహం చూపించి మాట్లాడకుండా వీలైనంత వరకు కొన్ని వీడియోస్ అంటూ స్ట్రీమ్ చేయడానికి ట్రై చేస్తాను. కానీ ప్రతిసారి ఇంకా నాకు బిడియం వల్ల, సిగ్గు వల్ల, లేకపోతే నాలో ఉన్న షైనెస్ వల్ల అనుకోండి, వాట్ ఐఎమ్ కరెంట్లీ డూయింగ్ ఈజ్ నాట్ రికార్డింగ్ ఎనీ వీడియోస్. బట్ గోయింగ్ ఫర్దర్ డెఫినెట్లీ ఐ విల్ రికార్డ్ మోర్ వీడియోస్. ఒక చిన్న ఎక్విప్మెంట్ కూడా తెప్పిస్తున్నాం. ప్రాబబ్లీ రేపు అది వచ్చేస్తే దాంతో మనం మిగతా స్టార్ట్ చేయాలన్నమాట. టైం కొంచెం లేట్ అయింది, కానీ ఇంకా మనకు వర్క్ ఉందన్నమాట. ఎందుకంటే రేపు ఒక మీటింగ్ ఉంది, ఎల్లుండి ఒక మీటింగ్ ఉంది. ఈ వీక్ కొంచెం బిజీగా ఉండబోతుంది అండ్ ఇయర్ ఎండ్ రాబోతుంది కాబట్టి లాట్ ఆఫ్ గోల్స్, లాట్ ఆఫ్ ప్లాన్స్ ఉంటాయి ఫర్ నెక్స్ట్ ఇయర్. కాబట్టి మోస్ట్లీ అందరూ డిసెంబర్కి సెలవులు వెళ్ళిపోతారు కాబట్టి ఈ నెలంతా మనల్ని వాయిస్తారు విపరీతంగా ఆఫీస్లో. సో అన్నీ మూసుకొని ఖచ్చితంగా పని చేసుకోవాలన్నమాట. త్వరగా వీడియో అయితే రికార్డ్ చేసేసి దీన్ని వీలైనంత త్వరగా ఎడిట్ చేసేసి ఐ విల్ అప్లోడ్ ఇట్. ఈ రోజుకి ఇంతే గైస్, ఉంటాను ఇక, సెలవు.